హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లాస్ట్ సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నిన్న వీడియో చేయడం అయితే జరిగింది. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాచ్ చేయొచ్చు ఎవరైతే చూడలేదో. ఇప్పుడు మన వీడియో ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నాది ఏపీఓఎస్ఎస్ ఉంది, లేదా టీఓఎస్ఎస్ ఉంది, అలాగే డిస్టెన్స్ డిగ్రీ ఉంది, నేను అప్లై చేయొచ్చా లేదా అనేది విషయాలు చాలా మంది అడుగుతున్నారు. ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. 5 ఇయర్స్ 3 ఇయర్స్ రెండింటి గురించి చెప్తాను. అలాగే ఎన్రోల్మెంట్ దగ్గర అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చండి ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ని బట్టి. కాకపోతే మీరందరూ కూడా ఎల్ఎల్బి డిగ్రీ అనేది చదవచ్చు. చదివిన తర్వాత ఆ సిచ్యువేషన్లో రూల్స్ ప్రకారం మీకు ఎన్రోల్మెంట్ అవుతుందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు లోకల్ కాలేజెస్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక అఫిడవిట్ తీసుకుంటున్నారు. తెలంగాణలో అయితే డైరెక్ట్గా వెబ్సైట్లోనే ఒక ఫామ్ ఇచ్చేసారు, అఫిడవిట్ ఫాము. అది ఫిల్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మాత్రం మనకు వెబ్సైట్లో ఫామ్స్ ఏమి ఇవ్వట్లేదు, కానీ వీళ్ళు ఫిజికల్గా ఒక 20 రూపీస్ బాండ్ పేపర్ అలాగే ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఏదైతే ఏముంది టోటల్గా అయితే మీరు డిగ్రీ పూర్తయ్యే సమయానికి ఆ రూల్స్ ప్రకారం ఎన్రోల్మెంట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. మేమైతే మా కాలేజెస్లో డిగ్రీ చదువుకోవడానికి మీకు అర్హత ఇస్తున్నాము అని చెప్పి కాలేజెస్ ఒక నోట్ రాయించుకొని జాయినింగ్ అయితే చేయించుకుంటున్నారు. కొన్ని కాలేజెస్ అయితే అసలు అడ్మిషన్సే ఇవ్వట్లేదు. సో ఏదైతే ఏముంది కానీ ఫస్ట్ మనం లా సెట్ అయితే అప్లై చేద్దాము. అప్పుడు రూల్స్ని బట్టి అప్పుడు మనం వెళ్దాము. తీరా మనము కౌన్సిలింగ్ టైంకి వెళ్ళాక అప్రూవల్ చేస్తున్నారంటే మనం లా సెట్ రాయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక 1000-1500 పోయినప్పటికీ మీరు అందరూ అప్లై చేసుకోండి. అయితే నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను, 3 ఇయర్స్కి ఎవరు ఎలిజిబిలిటీ ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీఓఎస్ఎస్ టాస్ అలాగే మెయిన్గా డిస్టెన్స్ డిగ్రీ అంటే 3 ఇయర్స్ కలిపి ఒకే సింగిల్ సిట్టింగ్లో చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి. అయితే చాలా అంబేద్కర్ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఇవన్నీ కూడా సెమిస్టర్ వైజే వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. 3 ఇయర్స్ కూడా వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అయినప్పటికీ దానికి డిస్టెన్స్ డిగ్రీ అని పేరు ఉంది కాబట్టి మిమ్మల్ని ఎన్రోల్మెంట్ దగ్గర అయితే ఆపుతున్నారు. అయితే ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ 5 కేసెస్ మనకి ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ విషయానికి వచ్చేటప్పటికి 10th ఏపీఓఎస్ఎస్ అలాగే 12th ఏపీఓఎస్ఎస్ అలాగే రెగ్యులర్ డిగ్రీ ఎవరికైతే ఉందో ఇప్పుడు లాస్ట్ సెట్ మీరు అప్లై చేసుకోవచ్చండి, మీరు ఎలిజిబుల్. సెకండ్ది 10th రెగ్యులర్, 12th మాత్రం ఏపీఓఎస్ఎస్, థర్డ్ వచ్చేసి డిగ్రీ రెగ్యులర్. ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అనమాట. అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బికి లాస్ట్ సెట్కి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ది 10th రెగ్యులర్, 12th రెగ్యులర్, డిస్టెన్స్ డిగ్రీ మీరు కూడా లాస్ట్ సెట్కి ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకోవచ్చు. అలాగే 4th డైరెక్ట్ డిస్టెన్స్ డిగ్రీ అయితే మీరు నాట్ ఎలిజిబుల్. డైరెక్ట్ అంటే 10th కానీ ఇంటర్ కానీ అసలు ఏమీ చేయకుండా డైరెక్ట్ నేను డిగ్రీ ఒకటే ఉందండి, నేను 3 ఇయర్స్కి అప్లై చేయొచ్చు అంటే నాట్ ఎలిజిబుల్ అండి. అలాగే నాట్ 10+2+3 ప్యాటర్న్ అంటే 10th చదివి ఉండాలి, అలాగే ఇంటర్ చదివి ఉండాలి, అలాగే డిగ్రీ చదివి ఉండాలి. అంటే 10+2+3 ప్యాటర్న్ ఉండాలి. అలాగే చాలా మందికి ఏంటంటే 10th ముందు డిస్టెన్స్లో ఏదో ఒకటి చేస్తారు, తర్వాత డిగ్రీ చేసేస్తారు, అంటే 10+3 అయింది, తర్వాత ఇంటర్మీడియట్ కడతారు. 10+3+2 ప్యాటర్న్ అయితే నాట్ ఎలిజిబుల్. కాబట్టి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఉంది. వీళ్ళు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి మీరు లాస్ట్ సెట్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం 5 ఇయర్స్ ఎల్ఎల్బి చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కేసులో 10th ఏపీఓఎస్ఎస్, 12th ఏపీఓఎస్ఎస్ ఎన్ఐఓఎస్ కూడా పర్వాలేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ది. మీరు ఇలా చేసినట్లయితే మీరు లాస్ట్ సెట్కి ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ది 10th రెగ్యులర్, 12th ఏపీఓఎస్ఎస్ మీరు కూడా లాస్ట్ సెట్కి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. 10th రెగ్యులర్, 12th కూడా రెగ్యులర్ అయితే యాజ్ యూజువల్గా ఎలిజిబుల్ అవుతారు. అలాగే 4th డైరెక్ట్ 12th అంటే 10th లేకుండా డైరెక్ట్ 12th చేసినట్లయితే నాట్ ఎలిజిబుల్ అవుతారండి. 10+2 ఖచ్చితంగా ఉండాలి. తర్వాత 10+2 అనేది తర్వాత ఇప్పుడు ఇంటర్ చేసి తర్వాత 10th చేస్తే 2+10 అయిపోతుంది, కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా 5 ఇయర్స్కి. అలాగే లాస్ట్ ఇయర్లో అలాగే మీకు డిసెంబర్ కల్లా సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. కౌన్సిలింగ్ టైం కల్లా సర్టిఫికేట్స్ ఉంటాయి అనుకుంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న అలాగే ఇంటర్మీడియట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీఓఎస్ఎస్ వీళ్ళు కూడా ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చాము అని అడుగుతున్నారు. మీకు కూడా డిసెంబర్ కల్లా సర్టిఫికేట్స్ వస్తాయి అనుకుంటే ఇప్పుడు మీరు లాస్ట్ సెట్ అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ కల్లా రావు అనుకుంటే మీరు అప్లై చేసుకోకూడదు. అలాగే ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో డిసెంబర్ కల్లా కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్స్ వస్తాయి అనుకుంటే, అంటే డిసెంబర్లో మనకు డిసెంబర్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో అప్పటికల్లా రావాలి. అప్పుడు వస్తే మాత్రం మీరు అప్లై చేసుకోండి ఇప్పుడే. సో ఇదనమాట 3 ఇయర్స్కి సంబంధించి. 5 ఇయర్స్కి సంబంధించి ఒకవేళ అర్థం కాకపోతే ఈ స్క్రీన్ పాజ్ చేసి ఒకసారి చూసుకోండి, ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి. తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలండి. 10th
+2+3 అనేది చాలామంది ఏం చేస్తున్నారంటే 10th ఏపీఓఎస్ఎస్ ఏదో చేస్తున్నారు. తర్వాత సేమ్ ఇయర్‌లోనే మళ్ళీ ఇంటర్మీడియేట్ కూడా రాసేస్తున్నారు. 10th ఒకే సంవత్సరం అవుతుంది. ఇంటర్మీడియేట్ ఒకే సంవత్సరం అవుతుంది. డిగ్రీ కూడా ఒకే సంవత్సరంలో కట్టినోళ్ళు చాలామంది ఉన్నారు. సో, టోటల్‌గా అన్నీ ఒకే ఇయర్ అయితే మీరు నాట్ ఎలిజిబుల్ అండి. అలాగే ఇంటర్మీడియేట్ ఎవరైతే ఉన్నారో 10+2 గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 10th మీరు ఈ సంవత్సరం రాశారనుకోండి. మళ్ళీ 12th మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాలి. తర్వాత మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఉంచి అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ కాబట్టి 2 ఇయర్స్ గ్యాప్ ఉంచి తర్వాత మీరు 3 ఇయర్స్ చేయాలన్నమాట. కాబట్టి 10th +2+3 అర్థమైందనుకుంటున్నాను. ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. మూడిట్లో ఏదో ఒకటి రెగ్యులర్ స్టడీ అనేది ఏదో ఒకటి ఉండాలి. మెయిన్‌గా 10th అలాగే డిగ్రీ అనేది మెయిన్‌గా చూస్తారనమాట. రెగ్యులర్ ఉందా లేదా అని చెప్పి. సో, ఈ విధంగా మీకు లేకపోయినట్లయితే ఎన్రోల్‌మెంట్ దగ్గర సమస్య అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ మీరు లాసెట్ అనేది అప్లై చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో నుంచి మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అలాగే ఎలా స్టడీ చేయాలి ఇవన్నీ కూడా చాలా విషయాలైతే తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.